చల్లగాలి శరీరాన్ని స్పృశిస్తూ అందమైన అనుభూతిగా మిగిల్చే ప్రయత్నం చేస్తోంది. చలికాలం కావడం వల్ల 6 గంటలకే చీకటి పడింది. మృదువని రోడ్డు మీద వచ్చిపోయే జనాన్ని చూస్తూ వాకింగ్ చేస్తోంది. శరణ్య చెప్పిన అడ్రస్ ప్రకారం పెండర్గాస్ట్ రోడ్లో ఉన్న హాస్టల్కు వెళ్ళింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్న ఆ అమ్మాయికి శరణ్య ఫోన్ చేసి క్లుప్తంగా తన ఫ్రెండ్ వస్తుందని, కొన్ని రోజులు షెల్టర్ ఇవ్వమని చెప్పింది. ఆ అమ్మాయి పేరు యమున. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావడం వల్ల యమునతో పాటు ఉండేందుకు మరో రూమ్మేట్ ఎవరూ లేకపోవడం వల్ల మృదువని పేయింగ్ గెస్ట్గా తీసుకుంది యమున. ఆ అమ్మాయి రిజర్వ్డ్ నేచర్ కావడం కలిసొచ్చింది మృదువనికి. తన విషయాలు చెప్పనవసరం లేకుండా. మొత్తం 26 మంది ఉన్నారా హాస్టల్లో. ఒక్కో రూమ్లో 3 చొప్పున ఉంటున్నారు. యమున రూమ్లో ఒక్కతే ఉంటోంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అందరూ ఉదయమే వెళ్ళిపోతారు. 4-5 మాత్రం మధ్యాహ్నం వెళ్తారు. యమున మృదువనిని అందరికీ పరిచయం చేసింది. అందరి ఉద్యోగాలు బిజీవే కావడంతో ఎవరికి వారు బిజీగా ఉంటారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో వచ్చేసి ఫ్రెషప్ అయ్యి 7:30-8 కల్లా భోజనం చేస్తారు. తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు ఉండిపోతారు, లేదా హాల్లో ఉన్న టీవీ ముందు కూర్చుంటారు. ఒక విధంగా ఏ ఇబ్బంది లేదు. కానీ లోపల మాత్రం భయంగానే ఉంది. సాయంత్రం కాగానే అలా చల్లగాలి కోసం బయటకు వచ్చింది. ఇక్కడికి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పుడు తన చిన్నమ్మాయి. 10 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. కొత్త బిల్డింగులు, పెరిగిన ట్రాఫిక్, ఫ్లైఓవర్లు, అంతా హడావుడిగా ఉంది. మృదువనిలో ఇంకా ఆందోళన తగ్గలేదు. ఎప్పుడు ఎవరైనా తనని చూస్తారేమోనని భయం. భుజాన హ్యాండ్ బ్యాగ్తో నడుస్తోంది. డిఫెన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బట్టలేమీ తెచ్చుకోలేదు. అలా జనరల్ బజార్ వైపు వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకోవాలనుకుంది. సరిగ్గా అప్పుడే ప్యారడైజ్ ముందు నిలబడి టీ తాగుతూ, ఐడియా ఏమైనా నీ బ్రెయిన్లో ఫ్లాష్ అయిందా గురు అన్నాడు రాహుల్. చేతన్ నీరసంగా అంకిత్ వైపు చూశాడు. చూడండి సార్, రోజు మీ వెంటే ఈ కెమెరా పట్టుకొని తిరగడం నా వల్ల కాదు. మీకెప్పుడు ఏ ఐడియా ఫ్లాష్ అవుతుందో అని చెప్పి మీరు నన్ను 24 అవర్స్ మీ దగ్గరే అట్టు పెట్టుకున్నారు దీనంగా అన్నాడు చేతన్. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. అయినా శవాలకు ఫోటోలు తీసే నిన్ను కెమెరామని చేశాను. ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా? ఇప్పుడు నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది ఉత్సాహంగా అన్నాడు అంకిత్. ఏమిటి సార్ అది? నీరసంగానే అడిగాడు చేతన్. అంకిత్ రాహుల్ వైపు చూసి, ఒరే రాహు, నువ్విప్పుడు ఎదురుగా స్టైల్గా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఒళ్ళు సోయి తెలియకుండా చొంగగా అరుస్తున్నా ఆ మానవుడి వెనక జేబులో రెక్లెస్గా ఉన్న పర్సును తీసుకుని పరిగెత్తి అనుమానంగా అడిగాడు రాహుల్. జనం రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. అదీగాక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని కనీసం పర్సన్ జాగ్రత్తగా దాచుకోకుండా ఉంటే అతని ఫీలింగ్ తెలుస్తుంది. జనం రియాక్షన్ తెలుస్తుంది. చేతన్, నువ్వు కెమెరాతో రెడీగా ఉండు. బాసు చిన్న చేంజ్ అన్నాడు రాహుల్. ఏమిటి, పర్సు కాకుండా అతని మెడలో గొలుసు కాజేస్తావా? నీ ఇష్టం, ఛాయిస్ నీదే ఉత్సాహంగా అన్నాడు అంకిత్. నువ్వు పర్సు లాగేసుకొని పారిపో, నేను ఆ దృశ్యాన్ని పిక్చరైజ్ చేస్తా ఆశగా అడిగారు రాహుల్. సీరియస్గా చూశాడు అంకిత్. అలా చూడమాకు బాసు, నేను పర్సు లాక్కొని పారిపోతుంటే జనం నన్ను చితక్కొడితే డౌట్గా అడిగాడు. అప్పుడు ఇది టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అని చెప్తాలే. నిజంగా ఏమీ కాదంటావా బాసు? 100%. అయినా సాహసం చేయాలరా, లేకపోతే జీవితంలో పైకి రాలేవు. సాహసం చేసేది నేను కదా, భయం నాకుంటుంది కానీ నీకెందుకుంటుంది అన్నాడు రాహుల్. నథింగ్ టు వర్రీ, నేనున్నాగా అంటూ అభయహస్తం ఇచ్చాడు అంకిత్. చేతన్ కెమెరా రెడీ చేసుకుంటున్నాడు. అతని వయసు 25-30 మధ్య ఉంటుంది. అతని ఎదురుగా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు. గంట క్రితమే బస్ స్టాప్లో పరిచయం అయింది. హలో అంటే హలో అనుకున్నారు. ఆ అమ్మాయి గోముగా టీ తాగిస్తావా అని అడిగింది. అతను ఏకంగా చికెన్ బిర్యానీయే తినిపించాడు. ఉదయం అతని భార్య సాయంత్రం వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురమ్మంటే నాకు ఇంకా వేరే పని లేదా అనుకున్నావా అని కొసురుకున్నాడు జీవుడు.
పొరుగింటి పుల్లకూరలా గర్ల్ ఫ్రెండ్ అనే పిల్లకూర రుచిని చూసి లొట్టలేసుకున్నాడు. స్టైల్గా క్రాఫ్ట్ సరి చేసుకుంటున్నాడు. ఓవర్ ఎమోషన్ అవుతున్నాడు. సిగరెట్ పొగను రింగులుగా వదులుతున్నాడు. సకల పైత్యాలు అభినయిస్తున్నాడు. దూరంగా వ్యాన్లో నుంచి ఆ ఫీలింగ్స్ని, అతని వేషాలను చేతను షూట్ చేస్తున్నాడు. అంకిత్ రాహుల్ వైపు చూసి బొటన వేలుని థమ్సప్ సైన్లా చూపించి ప్రొసీడ్ అన్నాడు. రాహుల్ ఓసారి మనసులో ఆంజనేయ దండకం చదువుకొని ఆ యువకుడు ప్యాంటు వెనుక చేపులో ఉన్న పర్సును లాగేసుకున్నాడు. అయినా ఆ యువకుడు అది గమనించకుండా ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాడు. రాహుల్కి ఏం చేయాలో తోచక అంకిత్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. మళ్ళీ ఓసారి పర్సు అతని జేబులో పెట్టి విసురుగా లాగు చెప్పాడు అంకిత్. బాసు, డేంజర్ అసైన్మెంట్స్ నాకు అప్పగిస్తావు మనసులో కొనుక్కొని వెనక్కి వెళ్ళి అంకిత్ చెప్పినట్టే చేశాడు. అప్పుడు వచ్చింది కొద్దిపాటి స్పృహ. రాహుల్ ఆ యువకుడితో, ఓరే దేబెప్ వెధవా, నీ పర్సు తీసుకెళ్తున్నాను రా అని పరుగు మొదలుపెట్టాడు. ఒక్క క్షణం ఆ శాల్తీ బిత్తరపోయాడు. ఎదురుగా ఇంత క్రితమే పరిచయమైన గర్ల్ ఫ్రెండ్, మరో పక్క పర్సు. అసలే అది జీతం డబ్బు. వెంటనే గుండె లబ్డబ్ అంది. ఆపై అతను లబో దిబోం అన్నాడు. నా పర్సు కొట్టేసి పారిపోతున్నాడు, పట్టుకోండి. చుట్టుపక్కల జనాలు ఆర్పు విని అతని దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నారు. పర్సులో ఎంత ఉందేంటి ఒకతను అడిగాడు. 3000 చెప్పాడు అతను. అన్నీ 100లేనా? 500s కూడా ఉన్నాయా? 100, 500s 3. బస్సు ఛార్జీలకు డబ్బులున్నాయా? ఇంకెవరో అడిగాడు. ఓ నీ అబ్బా, నా డబ్బులు పోయి నేనడుస్తుంటే ఈ డీటెయిల్స్ అడుగుతారా? ముందు వాడిని పట్టుకోండి అన్నాడు. ఏం పోయింది? నీ పర్సే కదా, నువ్వు పరిగెత్తు. చూసే దిట్టంగా ఉన్నావు. ఎవరో సలహా ఇచ్చారు. అప్పటికి కానీ అతనికి తక్షణ కర్తవ్యం గుర్తుకు రాలేదు. వెంటనే రాహుల్ పారిపోతున్న వైపు పరుగు పెట్టబోయాడు. అదేంటమ్మా, నాకు మసాలా పాన్ ఇప్పిస్తానని వెళ్తున్నావేంటి? ఆ అమ్మాయి అతన్ని అడిగింది గోముగా. నీ అమ్మ, నా టెన్షన్లో నేను ఏడుస్తుంటే నీకు మసాలా పాన్ కావాల్సి వచ్చిందా అంటూ తన ఒరిజినల్ స్టోన్ విప్పి రాహుల్ వెళ్ళిన వైపు పరిగెత్తాడు ఆ యువకుడు. చుట్టుపక్కల ఉన్న జనం చోద్యం చేస్తుండిపోయారు. వెంటనే అంకిత్ ఆ జనం దగ్గరికి వెళ్ళి, అదేమిటండి, తోటి మనిషి ఆపదలో ఉంటే కాస్త హెల్ప్ చేయొచ్చుగా అని అడిగాడు. అతని చొక్కా గుండీకి చిన్న స్పీకర్ ఉంది. ఏంటి చేసేది? చికెన్ కుర్మా. అప్పటి నుంచి ఒళ్ళు తెలియకుండా అమ్మాయితో చొంగ కారుస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మాయిలు పక్కన ఉంటే ప్రపంచమే తెలియపోతే ఎట్లా? ఓ వ్యక్తి కచ్చిగా అన్నాడు. అయినా పర్సును అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ వెనక జేబులో పెట్టుకోవాలా? ఆ మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎలా? ఇంకెవరో కామెంట్ చేశారు. అయినా ఎవడికి పట్టింది? ఆ దొంగను పట్టుకుంటే అదో పోలీస్ కేసు, లేనిపోని తలనొప్పి. మరొకరు కామెంట్. వాళ్ళు అలా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈలోగా రాహుల్ తిరిగి అంకిత్ దగ్గరికే వచ్చాడు. బాసు, ఆ పిచ్చి వెధవకు పరిగెత్తడం కూడా రాదు. మధ్యలో ఇంకెవరో అమ్మాయి కనిపించి కానీ స్లో అయ్యాడు. నాకు ఇంకా ఓపిక లేదు, వెనక్కి వచ్చేసాను చెప్పాడు. కట్ అన్నాడు అంకిత్. జనం బిత్తరపోయారు. ఈలోగా ఆ యువకుడు వగరుస్తూ రాహుల్ దగ్గరికి వచ్చాడు. అది టీవీ ఛానల్ వారి ఏర్పాటని తెలిసాక ఆ యువకుడు ఓ నిట్టూర్పు విడిచాడు. అయితే తనకు విషయం తెలిసొచ్చింది. అమ్మాయిల యావలో పడి పర్సును నిర్లక్ష్యం చేయొద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలర్ట్గా ఉండాలి. చూసావా బాసు, జనం ఎలా మారిపోయారో? నా వీపు చెట్లడం గ్యారంటీ అనుకున్నా, కానీ గాడ్ ఈజ్ గ్రేట్ భయ్యా, నా వీపుకి ఏ డ్యామేజీ కాలేదు. రాహుల్ ఓ నిట్టూర్పు విడిచి అన్నాడు. మనుషులంతా ఒకేలా ఉండరు రాహుల్. నా బుర్రలో మరో ఐడియా ఫ్లాష్ అయింది. ఇందాకటి ఐడియాకు క్లాష్ అవుతుంది అన్నాడు అంకిత్. ఏంటి భయ్యా అడిగాడు రాహుల్. ఈసారి అమ్మాయి బ్యాగ్ ఎత్తుకెళ్ళి షూట్ చేద్దాం, లొకేషన్ మారుద్దాం, అక్కడి జనం రియాక్షన్ చూద్దాం ఉత్సాహంగా చెప్పాడు అంకిత్. భయ్యా, నీ వరుస చూస్తుంటే నన్ను ఇవాళ ఎవరితోనో తన్నించేదాకా నిద్రపోయేలా కనిపించట్లేదు అన్నాడు రాహుల్ ఏడుపు మొహం పెట్టి. జీవితంలో సాధించు ఫ్రెండు, సాహసం చేరా డింబక అని పాతాళ భైరవిలో డైలాగ్ వినలేదు భయ్యా? బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్లు చెప్పిన బ్రతుకు ఈస్ట్మన్ కలర్లో బస్ స్టాండ్ చేయుగా డౌట్గా అడిగాడు రాహుల్. నన్ను నమ్మి చెడిపోయిన వారు ఎవ్వరు లేరు రాహుల్. ప్రొసీడ్. ఇప్పుడు లొకేషన్ పెండర్గాస్ట్ రోడ్ ప్లీజ్ అన్నాడు అంకిత్. పెండర్గాస్ట్ రోడ్. ఓ పక్క కెమెరాతో ఉన్నాడు చేతన్.
రాహుల్ ఒకసారి ఆకాశం వంక చూసి ఓసారి అంకిత్ వైపు దీనంగా చూశాడు. అంకిత్ కళ్ళతోనే ధైర్యం చెప్పి రోడ్డుపైకి చూశాడు. ఓ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళ్తోంది. రాహుల్ ఆ అమ్మాయిని చూశాడు. చాలా రెక్లెస్గా హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళ్తోంది. వెళ్ళు, తాపీగా హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పరిగెత్తమన్నానని స్పీడ్గా పరిగెత్తకు, కెమెరాకి దొరికిచావు. జనం రియాక్షన్ని బట్టి కట్ చెప్తాను చెప్పాడు అంకిత్. ఏంటో భయ్య బాసు, నా వీపు అప్పుడే నాన్ స్టాప్గా అదురుతోంది. పోనీ ఈ ఒక్కసారికి క్యారెక్టర్ చేంజ్ చేసుకుందామా? నాకు తెలియకడుగుతా, బిన్ లాడెన్ ఫేమసా, ముల్లా ఉమర్ ఫేమసా? బిన్ లాడెనే భయ్యా. జార్జ్ బుష్ గొప్ప, ముషారఫ్ గొప్ప? కొద్దిగా బుషే బెటర్ భయ్యా. కదా, ఆ మాత్రం తెలిసి నీకు నేను చెప్పింది చేయాలని తెలీదా? అంటే అన్నాను అంటావు కానీ నేను అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఏమైనా ఉందా? పోనీలే, నా వీపురాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఆ అమ్మాయి వెనక్గా నడిచాడు. ఆ అమ్మాయి మృదువని ఫుడ్ వరల్డ్ దాటింది. ఎవరో తన్ని వెంబడిస్తున్నారన్న అనుమానం వచ్చింది. పోలీసులా, డిఫెన్స్ వాళ్ళ? ఆ భయంతో వెనక్కి చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది. సరిగ్గా అప్పుడే రాహుల్ మృదువని చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పరుగందుకున్నాడు. అంకిత్ వెంటనే గొంతు పెంచి అక్కడికి పరిగెత్తి దొంగ దొంగ అన్నాడు. జనం కామ్గా ఉన్నారు. మృదువని తేరుకుని దొంగ దొంగ అని అరిచింది. వెంటనే 4 యువకులు పరిగెత్తుకొచ్చారు. అందులో 2 కాలేజీ స్టూడెంట్లు. ఏమైంది మేడం? స్టైల్గా క్రాప్ సర్చ్ చేసుకుంటూ అడిగాడు. దొంగ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు చెప్పింది మృదువని. వెంటనే 4 పరుగు పందెంలో పరిగెత్తినట్లు పరిగెత్తారు. ఓ 50 ఏళ్ల శాలరీ కూడా. ఏమైందమ్మా అంటూ ఆసక్తిగా అడిగి విషయం తెలుసుకుని పరిగెత్తాడు. అప్పటికే ఓ 10 మంది రాహుల్ వెనక పడ్డారు. ఆ 10 మంది 20, ఆ తర్వాత 30 దాకా అయ్యారు. ఆ హ్యాండ్ బ్యాగ్ అందమైన అమ్మాయిదని తెలిసాక వచ్చిన రియాక్షన్ అది. వితిన్ సెకండ్స్లోనే దాదాపు 30 మంది రాహుల్ని చుట్టుముట్టారు. కుయ్యో మొర్రో అన్న సౌండ్స్ వినిపిస్తున్నాయే తప్ప రాహుల్ కనిపించలేదు. ఆ గుంపును షూట్ చేస్తున్నాడు చేతన్. అంకిత్ ఈ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత క్రితంలా జనం కామ్గా ఉంటారని అనుకున్నాడు. రాహుల్ పరిస్థితి గుర్తొచ్చింది. వెంటనే వీరావేశంతో గుంపులో జారుకున్నాడు. అతన్ని వదిలేయండి, అతను దొంగ కాదు, గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అందరూ అంకిత్ వైపు తిరిగారు. అంటే నువ్వు వాడు నీ పార్ట్నరా? జనం అనుమానంగా అడిగాడు అంకిత్ దగ్గరగా వస్తూ. ఆగండి, ఇదంతా టీవీ షూటింగ్, మళ్ళా అరిచాడు. అంటే ఆ జనమంతా అప్పటి వరకు నలిగిన చొక్కాలను సరి చేసుకొని కెమెరా వైపు చూడసాగారు. నడి రోడ్డు మీద ఓ అమ్మాయి బ్యాగ్ ఎత్తుకెళ్తే జనం ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని చేసిన ప్రోగ్రాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వెంటనే ఆ జనం చావుదెబ్బలు తిన్న రాహుల్ని లేపి సారీ ఇదేమీ మనసులో పెట్టుకోకండి, టేక్ ఇట్ ఈజీ అన్నారు. మీ అబ్బా, చావుగొట్టి చెవులు మోయడం అంటే ఇదే. ఆయింట్మెంట్ పెట్టే చోటు లేకుండా దెబ్బలు కొట్టి ఇప్పుడు సెంటిమెంట్ డైలాగులు చెప్తారా? కీచు గొంతుతో అరిచాడు రాహుల్. అప్పటికే అతని ఒళ్ళు హోనమైంది. చొక్కా చిరిగిపోయింది. ఆ హడావిడిలో బ్యాగ్ ఓ మూలకు వెళ్ళి పడింది. అక్కడికి వచ్చి అది టీవీ షూటింగ్ అని తెలిసాక వెంటనే ఓ మూల పడి ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది మృదువని. పొరపాటున తనని ఇంటర్వ్యూ చేస్తే, ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ అయితే ఆ ఆలోచనే ఆమెను భయపెట్టింది. భయ్యా, నన్ను ఇలా అన్పాపులర్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనం చితక్కొట్టారు భయ్యా, ఒంట్లోని పాటలన్నీ కదిలిపోయినాయి. అయినా ఇలాంటి నీచమైన ఐడియా నా మీద ప్రయోగిస్తావా? ఎన్నిసార్లు నీ కోసం అయ్యంగారు హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చిపెట్టలేదు? బాధగా అన్నాడు రాహుల్. అంకిత్ ఒకసారి రాహుల్ వైపు చూసి, సారీరా, నీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అవుతుంది అనుకోలేదు. సరేలే, రాత్రి ప్యారడైజ్లో చికెన్ బిర్యానీ ఇప్పిస్తానులే ఓరడింపుగా అన్నాడు. ప్రామిస్ అడిగాడు రాహుల్. చేతన్ మీదొట్టు. చేతన్ అనుమానంగా అంకిత్ వైపు చూశాడు. అంకిత్ సిన్సియర్గా ఆ రాత్రి ప్యారడైజ్లో చేతన్కు రాహుల్కు చికెన్ బిర్యానీ తినిపించాడు. భయ్యా, దెబ్బలు తగిలితే తగిలాయి కానీ ఓ నగ్న సత్యం తెలిసింది అన్నాడు థమ్సప్ ఆర్డర్ చేసి. తర్వాత అంకిత్ వైపు తిరిగి చూశాడు. రోడ్డు మీద, బస్సుల్లో మన పర్సులు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. కానీ లేడీస్ మాత్రం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా పర్వాలేదు.
అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పోతే 100 మంది వస్తారు, అబ్బాయి పర్సు పోతే అంతే సంగతులు. నీ అనాలిసిస్ తప్పు రాహుల్. జనమంతా ఒకేలా ఉండరు. చిన్న ప్రమాదానికి కూడా స్పందించే వాళ్ళు ఉంటారు. ప్రతి 100 ప్రమాదాల్లో 40 ప్రమాదాలను జనమే గమనించి తక్షణ సహాయం అందజేస్తున్నారు. అయితే జనంలో ఇంకా చైతన్యం రావాలి, లేదా వాళ్ళలో ఉన్న చైతన్యం చితికిపోకుండా మనం చూడాలి. అలా చెప్తుంటే సైలెంట్ అయ్యాడు రాహుల్. మృదువనికి రోజులు చాలా భారంగా గడుస్తున్నట్టు అనిపించింది. ప్రతి క్షణం టెన్షనే. తను ఎటువైపు వెళ్తోంది, తనేం చేస్తోంది, తన సమస్యకు పరిష్కారం ఉందా? ఇలా భయపడుతూనే ఎన్ని రోజులు రోజులు వెళ్ళదీయాలి? హాస్టల్లో కూడా మెల్లిమెల్లిగా తన గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. తనక్కడ ఏదో ఓ జాబ్ దొరికే అవకాశం లేదు. తన సమస్యకు తానే పరిష్కరించుకోవాలి. 2-3 రోజులకోసారి శరణ్యకు ఫోన్ చేస్తూనే ఉంది. అక్కడ పరిస్థితి తనకు అనుకూలంగా లేదు. ఈ పరిస్థితి నుంచి తను సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ఎలా అన్నదే ఆలోచన. తన దగ్గరున్న క్రెడిట్ కార్డు ద్వారా తనకు కావాల్సినవి సమకూర్చుకోగలుగుతోంది. బ్యాంకులో డబ్బుంది, వాటిని డ్రా చేయడానికి మార్గమే లేదు. క్రెడిట్ కార్డు ఉపయోగం ఆమెకు ఇప్పుడు వచ్చింది. కానీ అదే తను చేసిన పొరపాటని మృదువనికి అప్పటికింకా తెలిసి రాలేదు.